నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది అని మంత్రి సీతక్క తెలిపారు. నోటిఫికేషన్ విడుదలైన నెల రోజుల్లోనే ఎన్నికలు పూర్తి చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికలను నిర్వహించడానికి ముఖ్యంగా రెండు కారణాలున్నాయి. మొదటిది ఆర్థిక పరమైనది. సంవత్సరంన్నరగా ఎన్నికలు జరగకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు 1600 కోట్ల రూపాయలు ఆగిపోయాయి. ఎన్నికైన పాలక మండలి ఉంటేనే ఈ నిధులు విడుదలవుతాయి. రెండవది రాజకీయ కారణం. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ వంటి పదవులను గెలుచుకోవడం ద్వారా పార్టీ బలపడుతుందని కాంగ్రెస్ భావిస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో సానుకూల స్పందన ఉందని, ఇది ఎన్నికలకు సరైన సమయం అని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జూలై నెలలో స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతుంది. గత సంవత్సరం ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ పాలక మండలి పదవీ కాలం ముగిసింది. మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ పాలక మండలి పదవీ కాలం గత సంవత్సరం జూలై మొదటి వారంలో ముగిసింది. మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ల పాలక మండలి పదవీ కాలం ఏప్రిల్లో ముగిసింది. ఎన్నికల ముందు ప్రభుత్వం తన 6 గ్యారంటీలు పథకాలను అమలు చేస్తుంది. రైతు భరోసా నిధులు 2-3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కూడా ప్రారంభమైంది. గత నెలలో సన్నబియ్యం పంపిణీ కూడా ప్రారంభించారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మంత్రులు స్థానిక నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో బలమైన పునాది వేసుకోవడానికి స్థానిక సంస్థలపై పట్టు సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. మొదటి సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.